హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో హెయిర్ స్టైల్ మీద పెద్దగా ధ్యాస పెట్టకండి, ఎందుకంటే జస్ట్ ఇప్పుడే లేచింది. లేకగానే వ్లాగింగ్ స్టార్ట్ చేశాను. సో మొహం కడుక్కున్నాను, బ్రష్ చేసుకున్నాను. ఇప్పుడు స్నానానికి వెళ్ళాలి. స్నానానికి ముందు అమ్మ బ్రేక్ఫాస్ట్ చేసేమంటుంది. సో బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఇవాళ ఏం ఉండారో చూద్దాం బ్రేక్ఫాస్ట్కి. సో గైస్, దీని పేరు తెలుగులో నాకు తెలియదు, హిందీలో మాత్రం ముట్కులు అంటారండి. సో తెలుగులో తెలియదు, తెలుగులో తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి ప్లీజ్. దీంట్లో షుగర్ అండ్ ఘీ వేసుకొని తింటారు, మరి తెలుగులో ఏమంటారో నాకు తెలీదు. సేమ్ ప్రాసెస్ మాత్రం ఇడ్లీలానే ఉంటుంది, లైక్ స్ట్రీమ్ బాయిలింగ్ వేసుకొని తింటాం. సో గైస్, ఫైనల్లీ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. మ్యాటర్ ఏంటంటే హెడ్లో చాలా అంటే చాలా డాండ్రఫ్ ఉంది. సో పాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఇచ్చింగ్లా ఉంటే అది ఓపెన్ చేసి చూస్తే హెయిర్ డాండ్రఫ్ ఉంది. సో దానికి ట్రీట్మెంట్ ఏంటంటే ఒకటి యాంటీ డాండ్రఫ్ సొల్యూషన్స్ వాడాలి. సో అది లాంగ్ టర్మ్ ప్లాన్, అది టైం పడుతుంది. సో మనకి ఇన్స్టెంట్గా పోవాలంటే హోమ్ రెమెడీసే పనికొస్తుంది కాబట్టి. సో అమ్మని అడిగితే అమ్మ ఒక్కటే సొల్యూషన్ చెప్పింది, ఆయిల్ ప్లస్ ఎసిడిక్ విటమిన్ సి అంటే లెమన్ జ్యూస్. సో ఈ రెండు కలిపి అప్లై చేస్తే ఇచ్చింగ్ తగ్గుతుంది, ప్లస్ డాండ్రఫ్ కూడా తక్కువ అవుతుంది. కాకపోతే డైరెక్ట్ లెమన్ జ్యూస్ అప్లై చేస్తే తలకి బాగా ర్యాషెస్ వచ్చేస్తాయి. సో అందుకనే దానికి కలపడానికి కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తారనమాట. అపార్ట్ ఆఫ్ ఇట్ వీ కెన్ యూస్ కర్డ్ ఆర్ అలోవెరా జెల్, ఇలాంటివి కూడా వాడచ్చు. సో మనకి స్పెసిఫిక్గా ఇప్పుడు ఇంట్లో ఉంది ఏంటంటే ఈ రెండు మాత్రమే. సో ఈ రెండే అప్లై చేసుకుందాం. ఆయిల్ వేస్తున్నాం. గైస్, ఇందులో చూసినట్లయితే ఎల్లో ఏంటి అని చూస్తున్నారా? సో ఇది లెమన్ జ్యూస్ అనమాట. మా మమ్మీ ఏం చేస్తారంటే నిమ్మకాయని డైరెక్ట్ కట్ చేసి ఇందులో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తారనమాట. ఇలా పెడితే చాలా రోజులు ఉంటుందని. సో ఇది ఇందులో వేసుకుందాం. ఇది మనం ఇందాక తీసుకున్న ఆయిల్. సో గైస్, అప్లై చేసుకుందాం అని కూర్చుంటే చూసారా ఎలా అయిపోయిందో. ఇది కూలింగ్ లెమన్ జ్యూస్ వేయడం వల్ల సో ఆయిల్ ఇలా అయిపోయింది, వైట్. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇది మొత్తం తీసేసి మళ్ళీ ఆయిల్ వేస్తా. ఇప్పటికే లెమన్ వాటర్ కొంచెం కోల్డ్ తక్కువ అయింది. సో గైస్, అప్లై చేయడం స్టార్ట్ చేస్తా. యాక్చువల్గా కాటన్తో చేయాలి, మా ఇంట్లో కాటన్ లేదు, డైరెక్ట్ రా హ్యాండ్స్తోనే చేస్తున్నా, బేర్ హ్యాండ్స్. సో ఇది మొత్తం అప్లై చేసుకొని స్నానం చేసుకుంటా. సో ఇప్పుడు ఒక చేత్తో అంటే కష్టం అవుతుంది. స్నానం చేసిన తర్వాత అన్నయ్య క్యారేజ్ ఇచ్చి రావాలి. ఫస్ట్ ఇది చేసుకొని స్నానం చేసేద్దాం తొందరగా. సో గైస్, చూసినట్లయితే బాగా అప్లై చేసుకున్నా. ఫుల్ అంటే ఫుల్ ఇచ్చింగ్ ఉంటుంది. స్కార్స్ కూడా మధ్యలో ఉన్నాయన్నమాట. అలా చూడకండి, ఊడిపోతున్నాయి చెట్లు. సో ఇప్పుడు కాసేపు ఒక 1/2 an hour ఆగి మళ్ళీ స్నానం చేసుకుంటా అనమాట. అండ్ అన్నయ్యకి కూడా ఇచ్చి రావాలి క్యారేజ్. సో 1/2 an hour వెయిట్ చేద్దాం. సో గైస్, టైం అయిపోయింది, 1 అయిపోయింది ఇప్పటికే. సో నేను స్నానం చేసేసరికి చాలా లేట్ అయిపోయింది. ఈ మధ్యలో అన్నయ్యకి క్యారేజ్ కూడా ఇవ్వాలి. సరే ఇచ్చొద్దాం, కానీ సింపుల్గా మా మమ్మీ చూడండి ఎంత నీట్గా ఆమ్లెట్ వేస్తుందో. ఇవాళ మాది కర్రీ వచ్చేసి ఏంటి మమ్మీ, ఒకటి ఆమ్లెట్, ఇంకోటి
పెరుగు పచ్చడి. సో గైస్ జస్ట్ ఇప్పుడే అన్నమాట అన్నయ్యకి క్యారేజ్ ఇచ్చేసాను. నేను యాక్చువల్లీ బండి మీద రాలేదు, ఆటోలో వచ్చాను. ఇప్పుడు అన్నయ్య బండి తీసుకున్నాను, నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా. సో బండి తీసుకొని ఇప్పుడు డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోదాం. చుట్టూ చాలా 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 విచిత్రంగా ఉంది. రోడ్డు మీద జనాలు చాలా విచిత్రంగా చూస్తున్నారు. అవును, ఇలా పెట్టుకుంటే ఎందుకు చూడరు. సో ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోదాం. సో గైస్ నీట్గా స్నానం చేసుకొని వచ్చాను. ఉన్న చుండ్రు మొత్తం ఇప్పుడు ఇందాక ఇలా ఇలా అంటుంటే వచ్చేది, కానీ ఇప్పుడు రావట్లా, చుండ్రు మొత్తం పోయింది. కాకపోతే కొంచెం ఇచ్చింగ్లా ఉంది, ఇక్కడ కొంచెం ఇచ్చింగ్ ఉంది. అది కాసేపు ఆగితే మొత్తం వెళ్ళిపోతుంది అనమాట. సో రెమెడీ అయితే పనిచేసిందండి. చూడాలి ఎన్ని రోజులు పనిచేస్తుందో, ఎన్ని రోజుల దాకా మళ్ళీ చుండ్రు రాకుండా ఉంటుందో. సో ఈ రెమెడీ అయితే పనికొచ్చింది అనమాట. ఆయిల్ ప్లస్ లెమన్ జ్యూస్ అనమాట. ఆకలేస్తుందండి, సో మ్యాగీ చేసుకుందామని. ఇప్పుడు ఇన్స్టెంట్గా అయ్యేది కూడా ఇది ఒక్కటే, 5 minutes మ్యాగీ. సారీ మ్యాగీ కాదు, ఇప్పి. ఇది అయిపోవచ్చింది కూడా, ఓన్లీ మసాలా వేసుకుంటే అయిపోతుంది. సో గైస్ మ్యాగీ ప్రిపేర్ చేసుకున్నాను, 2 minutes మ్యాగీ. సో ఇది తినేసి ఇంకా రీల్స్ చేసుకోవాలన్నమాట. 2-3 ఉన్నాయి, సో అవి చేసుకోవాలి. మా మిర్జా ఏమో ఇక్కడ నిద్రపోతుంది. ఓయ్ తింటావా మ్యాగీ? అమ్ము ఖాతిని. సో గాయస్ ఇంటి నుంచి బయటకు వచ్చాను అనమాట. ఎందుకంటే కొన్ని జిరాక్స్ కావాలి, జిరాక్స్ షాప్కి వెళ్ళి తెచ్చుకుందాం జిరాక్స్. అండ్ తెచ్చుకొని ఇంకా అన్నం తిందాం. ఇప్పటికే అన్నం తినలేదు, సో తెచ్చుకొని మరీ అన్నం తిందాం. ఎందుకంటే ఈ జిరాక్స్ సబ్మిట్ చేయాల్సి ఉంది కాలేజ్లో. అండ్ సబ్మిట్ చేసేసి రేపు ఐ గెస్ సండే కదా, వీళ్ళ జూనియర్స్కి ఎగ్జామ్స్ ఉన్నాయి. సండే కూడా జూనియర్స్కి ఎగ్జామ్ పెట్టారు, ఎండ్ ఆఫ్ ద సెమిస్టర్. ఇవాళకి ఐ గెస్ 5th ఎగ్జామ్ అనుకుంటా. అండ్ టుమారో ఇస్ లాస్ట్ ఎగ్జామ్. సారీ 4th ఎగ్జామ్, టుమారో ఇస్ 5th ఎగ్జామ్, లాస్ట్ ఎగ్జామ్ అనమాట. సో వాళ్ళు రాసేస్తే ఇంకా వాళ్ళకి ఫ్రీ సెమిస్టర్. సో ముందు లేట్ చేయకుండా మనం వెళ్ళి తెచ్చుకుందాం జిరాక్స్. సో గైస్ ఫైనలీ అయితే జిరాక్స్ తీపించుకున్నాను అనమాట. షాప్ క్లోజ్ చేసే టైంకి వచ్చి జిరాక్స్ తీపించుకున్నాను. అండ్ షాప్ వచ్చేసి క్లోజ్ చేసేసారు నేను తీసుకునేసరికి. అండ్ కమింగ్ టు D2D వాక్, అంటే దర్గా టు దుర్గా వాక్ మండే జరగబోతుంది. సో 12th January. దీనికోసం చాలా 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 ఎక్సైటెడ్. లాస్ట్ టైం అంటే కుదరలేదు D2D వాక్కి వెళ్ళడం, ఎందుకంటే మాకు ఇస్తమా జరుగుతుంది నంబూర్లో ఆ టైంకి. సో నాన్న కూడా 4 months జమాత్కి వెళ్ళారు. సో నాన్న ఒకసారి చెప్పారు నా బ్లాగ్లో ఇలా వెళ్ళాను అని. సో అదే ఆ టైం అప్పుడే వెళ్ళారు. నేను ఇంకా D2D వాక్ క్యాన్సిల్ చేసుకొని ఇస్తమాకి వెళ్ళాను అనమాట. అండ్ లాస్ట్ టైం మిస్ అయింది కాబట్టి ఈసారి కంపల్సరీ వెళ్తాను D2D వాక్కి. మన గుంటూరు సుబానీ అంటున్నా, అంటే సుబానీ హోటల్ దగ్గర ఒక దర్గా ఉంది. ఐ గెస్ ఆ దర్గా పేరు సుబానీ దర్గానే అనుకుంటా, తెలీదు. సో ఒకసారి కనుక్కొని చెప్తాను. సో ఆ దర్గా నుంచి విజయవాడ దుర్గమ్మ గుడి దాకా బై వాక్ వెళ్తారు. మధ్య మధ్యలో స్టాప్స్ ఉన్నాయి, బస్సెస్ వస్తాయి. బస్సెస్ అంటే కాళ్ళు నొప్పిగా ఉన్న వాళ్ళు బస్సు ఎక్కి వెళ్ళచ్చు. అండ్ మధ్య మధ్యలో టిఫిన్ వ్యవస్థ కూడా ఉంది. సో అది ఉంది. ఫ్రెండ్స్తో పాటు నడుచుకుంటూ వెళ్తే ఆ కిక్, ఆ వైబే వేరండి. సో నేనైతే చాలా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను ఈసారి. సో బ్లాగ్ తీస్తాను కంపల్సరీ, బ్లాగ్లో మొత్తం కవర్ చేస్తాను. మన ట్రిప్ ఎలా ఉంది, ఎంత దూరం నడిచాము, ఇదంతా కవర్ చేద్దాం. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ ఇంటికి వెళ్దాం. అన్నయ్య కాల్ చేశారు, నేనే వస్తా డైరెక్ట్, బండి అవసరం లేదు అని. మధ్యాహ్నం బండి తీసుకున్నాను కదా. సో
ఇవాళ బండి తీసుకొని కూడా వేస్టే, ఎందుకంటే అమ్మమ్మ ఇంటికి వెళ్ళలేదు, నిద్రపోయామన్నమాట. మధ్యాహ్నం అన్నం తినేసి ఇంకా డైరెక్ట్ నిద్రపోయాను. నేను స్నానం చేసేసి ఇంకా నిద్ర వస్తుంది, నిద్రపోయాను ఫుల్గా. సో అలా ఉంది వాళ్ళ పరిస్థితి, ఏం చెప్దాం. సో ఇప్పుడైతే ప్రజెంట్ ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళి ఇంకా అన్నం ఉంది, అన్నం తినేసి బ్లాగ్ అప్లోడ్ చేసి నిద్రపోతాను. ఫైనల్లీ రీచ్డ్ టు హోమ్ అండి. అండ్ కమింగ్ టు సంక్రాంతి సెలవులు అఫీషియల్గా అయితే స్టార్ట్ అయిపోయాయండి. అండ్ అవును, నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది, సంక్రాంతి సెలవులు ఎంత తొందరగా వచ్చేసాయి. మనమేమో ఇంకా సెమ్ అయిపోయిన సంతోషంలోనే ఉన్నాం. ఈ మధ్య ఈ సెకండ్ సెమ్లో చాలా చాలా సెలవులు వచ్చాయి. అరౌండ్ ఇక్కడ జరిగిన క్లాసెస్ తక్కువ అయితే సెలవులే చాలా ఎక్కువ వచ్చాయండి. సో స్టడీస్ పరంగా అయితే చాలా నష్టమే ఈ సెలవులు. సో మా మీర్జా కూర్చొని చూస్తుంది మొత్తం, ఏంటి వీడు తెచ్చిన కాగితాలని చూస్తుంది. దాని ప్లేస్ అదే, ఇంకా అలా కూర్చొని వచ్చిపోయే మనుషుల్ని చూడడమే దాని పని. దీని జీతం ఏంటో తెలుసా? ఈ ఫుడ్ తింటూ అలా రోజు మొత్తం నిద్రపోతూ అప్పుడప్పుడు మాతో ఇంటరాక్ట్ అవుతూ, చూడండి ఎలా చూస్తుందో, ఏంటి వీడు సోది మాట్లాడుతున్నాడని. మీర్జా. సో గైస్, జస్ట్ ఇప్పుడే డిన్నర్ ఫినిష్ అయిపోయింది. డోర్ వేసేద్దాం. సో డిన్నర్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా వ్లాగ్ ఎడిట్ చేసి స్లీప్. సో దిస్ ఈస్ ద ఎండ్ కార్డ్ ఆఫ్ దిస్ వ్లాగ్. అండ్ ప్లీజ్ లైక్ చేయండి వీడియోకి. అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇంకో కొత్త వ్లాగ్తో కలుస్తాను. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బాయ్ బాయ్. 4 మార్కులు పట్టుకొని మీరు ఎలా ఫెయిల్ చేస్తారు సార్?